Dear believers in Jesus Christ, warm greetings to everyone. Welcome back to 180 Turn. లాస్ట్ వీడియోలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొంత భాగం మనం పూర్తి చేశాం. ఇంకా ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడవలసిందిగా కోరుతున్నాను. టుడే we will continue from the part where we stopped in previous video. పరలోక రాజ్య వారసులకు ఉండవలసిన గుణాలన్నీ స్పష్టంగా వివరించిన తరువాత యేసు ప్రభువు వారిని ఉప్పుతోనూ మరియు వెలుగుతోనూ పోల్చినట్లుగా మనం 13th వర్స్ నుంచి గమనించవచ్చు. ఇక్కడ క్రీస్తు వారు ఎవరిని ఉద్దేశించి ఈ పోలికలు చెప్పారంటే ఆయన శిష్యులను, ఆయనను నిజంగా విశ్వసించి వెంబడించే వారిని, లోకముతో చేరకుండా ప్రత్యేకంగా జీవించే వారిని ఉద్దేశించి చెప్పారు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు అని క్రీస్తు మాట్లాడుతున్నారు. ఉప్పు ఆహార పదార్థాలకు ఎంతో రుచిని తీసుకొస్తుంది. ఉప్పు ఇచ్చే ఫ్లేవర్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. నో అదర్ ఫ్లేవరింగ్ ఏజెంట్ మ్యాచెస్ ద టేస్ట్ ఆఫ్ సాల్ట్. మనకి ఒక సేయింగ్ కూడా ఉంటుంది కదా, ఉప్పు అంటుంది నన్ను వేసి చూడు అని. అయితే విశ్వాసులమైన మనం కూడా ఉప్పు వలె ప్రత్యేకంగా ఉండాలని, ఈ లోకంతో మిళితం అవ్వకుండా ప్రత్యేకమైన జీవనశైలి కలిగి ఉండాలని ప్రభువు వారు చెప్పినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ డిస్టింక్ట్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? నేను బియాటిట్యూడ్స్ వీడియోలో చెప్పిన గుణాలన్నీ అలవర్చుకుని జీవించగలిగితే అదే ప్రత్యేకమైన జీవనశైలి అవుతుంది. ఇంకా ఈ పోలికని మరో కోణంలో చూస్తే 1st century టైమ్స్లో ఉప్పును ఆహార పదార్థాలు పాడవకుండా నిలువ చేయడానికి ఉపయోగించేవారు. ఈ కాలంలో అంటే మనకి ప్రిజర్వేషన్ చేయడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి, కానీ మొదటి శతాబ్ద కాలంలో సాల్టింగ్ అనే ప్రిజర్వేషన్ టెక్నిక్ని తరచుగా ఉపయోగించేవారు. సో ఉప్పు ఏ విధంగా అయితే ఆహార పదార్థాలు నాశనం అవ్వకుండా ప్రిజర్వ్ చేస్తుందో, అలాగే విశ్వాసులమైన మనం కూడా ఈ లోకమును పాపంచే నశించపోకుండానట్లుగా ప్రిజర్వ్ చేయాలని అర్థం చేసుకోవాలి. అయితే విశ్వాసులు ఏ విధంగా ప్రిజర్వ్ చేయాలంటే కొన్ని పాయింట్స్ చూద్దాం. ఎ బిలీవర్ ప్రిజర్వ్స్ మోరల్ డికే ఆఫ్ హ్యూమన్ సొసైటీ త్రూ హిస్ క్రైస్ట్ లైక్ క్యారెక్టర్, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ స్టైల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ వితౌట్ కాంప్రమైజ్. సో అగైన్ క్రీస్తు వారు బియాటిట్యూడ్స్లో చెప్పినట్లుగా అటువంటి గుణాలు మరియు జీవనశైలి కలిగి ఉండి, క్రీస్తు పోలిన జీవనం కలిగి ఉండి, యథార్థమైన జీవితం జీవిస్తూ మనం నివసిస్తున్న సమాజమును ప్రభావితం చేయగలిగితే మనం ఈ లోకమును నశించిపోకుండా కాపాడేవారముగా ఉంటాము. ఓకే, ఇంకా మనం ముందుకు వెళ్తే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని పలికిన ప్రభువారే ఆ ఉప్పు తన సారమును కోల్పోతే ఏం జరుగుతుందో వివరిస్తున్నారు. బట్ ఇఫ్ సాల్ట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ టేస్ట్, హౌ షల్ ఇట్స్ సాల్టినెస్ బీ రిస్టోర్డ్? It is no longer good for anything except to be thrown out and trampled under people's feet. ఉప్పు సాధారణంగా దాని యొక్క సారమును కోల్పోదు. మరి ఏ సందర్భంలో దాని యొక్క రుచిని మరియు సారమును కోల్పోతుందంటే దానిలోనికి మలిన పదార్థాలు చేరినప్పుడు, ఇంప్యూరిటీస్ చేరినప్పుడు, అది కలుషితమైనప్పుడు. అప్పుడు ఉప్పు దాని సారమును కోల్పోతుంది, ప్రత్యేకతను కోల్పోతుంది. అది దేనికి ఉపయోగం లేని దానిగా అవుతుంది. చివరికి బయట పారవేయబడి మనుష్యుల పాదాల క్రింద తొక్కబడుతుంది. సో వెన్ వి సీ దిస్ ఇన్ ద లైట్ ఆఫ్ బిలీవర్ యాంగిల్, ఉప్పు యొక్క సారము విశ్వాసి యొక్క ప్రభావంతో పోల్చబడింది. ఒక విశ్వాసి తన ఇన్ఫ్లుయెన్స్ని అంటే ప్రభావమును మరియు తన డిస్టింక్టివ్నెస్ని అంటే ప్రత్యేకతను ఎప్పుడు కోల్పోతాడంటే తన పరిశుద్ధ జీవితంలోనికి పాపం అనే కలుషితాన్ని అనుమతించినప్పుడు, క్రీస్తును పోలిన జీవనశైలిని విడిచిపెట్టి లోకానుసారమైన జీవనశైలిని ప్రారంభించినప్పుడు, అటువంటి సందర్భాల్లో వారి ప్రభావమును, వారి ప్రత్యేకతను కోల్పోతారు. పరలోక రాజ్యమునకు ఉపయోగపడే తత్వమును కోల్పోతారు. ఇది ఈ వాక్య భావం. వెన్ వి మూవ్ ఫార్వర్డ్ 14th verse says, "You are the light of the world. A city set on a hill cannot be hidden." మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని క్రీస్తు పలుకుతున్నారు. వెలుగు చీకటిని తొలగిస్తుంది. వెలుగు మరుగై ఉన్న వాటిని బహిర్గతం చేస్తుంది. వెలుగు మార్గం చూపిస్తుంది. అదేవిధంగా ఒక విశ్వాసి కూడా తన యథార్థ జీవితం మరియు తన సత్క్రియల ద్వారా తన వెలుగుని ఇతరుల మీద ప్రకాశింపచేయాలి. లోకమునకు మాదిరిగా విశ్వాసి ఉండాలి. అయితే ఇక్కడ మరి ప్రాముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే 16వ వచనం, మన సత్క్రియల ద్వారా పరలోకమందున్న తండ్రి మహిమపరచబడాలి కానీ మనము కాదు. మన క్రియలలో క్రీస్తు కనపడాలే కానీ మనము కాదు. సో అవర్ యాక్ట్స్ షుడ్ రిఫ్లెక్ట్ గాడ్స్ గ్లోరీ బట్ నాట్ సెల్ఫ్ గ్లోరీ. ఓకే, వి విల్ మూవ్ టు 17 and 18 verses. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువు వారు, నేను ధర్మశాస్త్రమును మరియు ప్రవక్తల యొక్క వచనములను నెరవేర్చుటకే వచ్చాను కానీ
వాటిని కొట్టివేయుటకు కాదు అని పలుకుతున్నారు. అంటే దాని అర్థం క్రీస్తువారు పాత నిబంధనలో ఉన్నటువంటి ఎన్నో ప్రవచనాలకు నెరవేర్పు అని. ఓల్డ్ టెస్ట్మెంట్లో యెషయా, ఇర్మియా, కీర్తనలు, సమూయేలు ఇలా ఎన్నో గ్రంథాలలో క్రీస్తుని గురించి ప్రవచింపబడింది. అలాగే మనం ఓల్డ్ టెస్ట్మెంట్ని ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు అంతా కన్సాలిడేట్ చేసి చూస్తే మనకి ఒక్క సందేశం మాత్రం బలంగా కనబడుతుంది. అది ఏంటంటే మానవుడి పాప పరిహారం కొరకై నిష్కలంకమైన గొర్రెపిల్లని బలి ఇవ్వాలని, యేసుక్రీస్తు వారు ఎటువంటి కళంకము లేని పాపము లేని పరిశుద్ధుడని. సో ధర్మశాస్త్ర నెరవేర్పు అంటే మానవుల యొక్క పాప పరిహారం కొరకై యేసుక్రీస్తు బలిగా మారటం, ఆయనే ఆఖరి బలిగా తనని తాను అర్పించుకోవటం. హీ వాజ్ ద ఫైనల్ అండ్ పర్ఫెక్ట్ సాక్రిఫైస్. అదే ధర్మశాస్త్ర నెరవేర్పు అంటే. ఇంకా ధర్మశాస్త్ర నెరవేర్పు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి దేవుని ఆజ్ఞలను మరింత లోతుగా వివరింపజేసి వాటిని ఏ విధంగా అనుసరించాలో తెలియజేయడం. When we see verse 20, Jesus clearly says about the righteousness of Pharisees and scribes. Jesus says that legalism couldn't save you, law keeping alone couldn't save you, but a transformed heart, inner purity and godly righteousness will save you. పరిసయ్యులు, శాస్త్రుల వలె బహిరంగ ఆచారాలు మాత్రం ప్రదర్శిస్తూ అంతరంగ స్వభావంలో మార్పు లేకుండా జీవించడం వలన రక్షణ దొరకదని దీనికి భావం. సో ఈ ధర్మశాస్త్రమును ఎలా నెరవేర్చాలో ప్రభువు వారు 21వ వచనం నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి మనం రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. ఆఫ్టర్ సీయింగ్ దిస్ వీడియో, ఐ ఎంకరేజ్ యూ టు రీడ్ అప్ టు ద పార్ట్ ఐ హ్యావ్ డిస్కస్డ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ or suggestions, we can have a discussion in comment box. We will meet in next video. Until then, remember 3 things. Have 100% faith in your way, never cease to pray and walk in repentance way. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీతో ఉండునుగాక. ఆమెన్.